హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి జూన్ మంత్లో లాంచ్ అవబోయే టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో యాజ్ పర్ ఇప్పటివరకు మనకు వచ్చిన లీక్స్, రూమర్స్, అలానే కొన్ని మొబైల్స్ అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ కూడా చేశారనమాట ఎప్పుడు లాంచ్ అవ్వాలని. సో వీటన్నిటి గురించి అయితే మాట్లాడదాం. ఖచ్చితంగా అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ మొబైల్స్ అన్నీ కూడా. బట్ ఎనీవే మనకి లాక్డౌన్ ఎప్పుడేమవుతుందో తెలియదు, కరోనా వైరస్ ఎప్పుడు ఎవరిని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు కాబట్టి బట్ హోప్ 100% మనకి లాంచ్ అవుతాయని అయితే అనుకుని అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే నాన్ చైనీస్ మొబైల్ కొనాలనుకునేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ మొబైల్ అనమాట. ఈ మొబైల్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A31 అనమాట. సో మనకి ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ చూసినట్లయితే మనకి ఇది 4th June లాంచ్ అయితే అవబోతుంది అనమాట. సో మనకి తెలిసిందే సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి ఇక్కడ మనకి రూమర్స్ ప్రకారం అయితే మీడియాటెక్ P65 ప్రాసెసర్తో వస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట, హెలియో P65 ప్రాసెసర్ తోటి. బట్ ఎనీవే మనకి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ యాజ్ పర్ రూమర్స్ అయితే మనకి ఇది P65 ప్రాసెసర్తో వస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, ఎవరైతే నాన్ చైనీస్ మొబైల్స్ అంటారో ఈ నాన్ చైనీస్ అనే వర్డ్ ఇది పక్కన పెట్టేసి చైనీస్ని బైకాట్ చేయాలి అని పక్కన పెట్టేసి హ్యాష్‌ట్యాగ్ మేడ్ ఇన్ ఇండియా అనేది అయితే ఫోకస్ అయితే చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే మనకి కావాల్సింది మేడ్ ఇన్ ఇండియా. ఇండియాలో తయారైతే మనం ఏ మొబైల్ కొనాల్సిన అవసరం, వేరే కంట్రీస్ మీద ఆధారపడాల్సిన అవసరం మనకు ఉండదు. సో ఎప్పటికీ ఎంతసేపటికి వాళ్ళ మొబైల్ బైకాట్ చేయాలి, వీళ్ళ మొబైల్ బైకాట్ చేయాలనే దాని బదులు మేడ్ ఇన్ ఇండియా అనేది హ్యాష్‌ట్యాగ్ మేడ్ ఇన్ ఇండియా అనేది దీన్ని బాగా హైలైట్ చేయండి, దాని గురించి మాట్లాడండి. నెక్స్ట్ మొబైల్ మనం చూసినట్లయితే OnePlus Z ఆర్ OnePlus 8 Lite ఏదైనా కావచ్చు అనమాట. నేమ్ అయితే మనకి ఏదైతే కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, బట్ ఏదో ఒక నేమ్తో అయితే మన ఇండియాకి అయితే ఈ మంత్లో అయితే మొబైల్ అయితే రాబోతుంది. ఇక్కడ రూమర్స్ ప్రకారం మనం చూసినట్లయితే ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్, అలానే మనం చూసినట్లయితే మీడియాటెక్ డైమెన్సిటీ 1000 ప్రాసెసర్తో అయితే వస్తున్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రెండింటిలో ఏ ప్రాసెసర్తో వస్తుందో ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఓలెడ్ డిస్ప్లేతో వస్తుంది, ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ప్రైస్ కూడా అగ్రెసివ్గా ఉంటుందని అయితే ఆశిద్దాం. అట్లీస్ట్ మనం OnePlus నుంచి మనం చూసినట్లయితే ఈ మంత్లో ఇంకా చాలా మొబైల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి వేరే బ్రాండ్స్ నుంచి OnePlus అనేది ఈ మొబైల్ని మంచి ప్రైస్లో పెడుతుందని అయితే అనుకుంటున్నాను. బెటర్ 25,000 బిలోలో పెడితే చాలా బెటర్ అనమాట. సో చూడాలి 25,000 బిలోలో పెడుతుందా లేకపోతే 30,000 బిలోలో పెడుతుందో మనకి లాంచ్ అయినాక మాత్రమే మనం అయితే చెప్పగలం అనమాట. ఇక నెక్స్ట్ మొబైల్ మనం చూసినట్లయితే రియల్మీ నుంచి అనమాట. రియల్మీ నుంచి రియల్మీ X3 సిరీస్ అనమాట. సో X3 సిరీస్లో మనకి 1 కాదు 2 కాదు 3 మొబైల్స్ అయితే రానున్నాయి అనమాట. సో కాకపోతే మన ఇండియాకి ఎన్ని మొబైల్స్ తీసుకొస్తారని అయితే తెలియదు అనమాట. సో కాకపోతే మనకి వచ్చిన ట్వీట్స్ ప్రకారం చూసినట్లయితే ఖచ్చితంగా రియల్మీ X3 సూపర్ జూమ్ అయితే వస్తుంది అనేట్లయితే తెలుస్తుందన్నమాట. సో గ్లోబల్గా అయితే మనకి రియల్మీ X3 కూడా లాంచ్ అయితే అయిపోయింది కదా. సో ఓవరాల్ ఇక్కడ మనం వీటి యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే ఒక మొబైల్ అయితే రియల్మీ X3 అనేది 855+ ప్రాసెసర్తో అయితే రాబోతుందన్నమాట మనకి గ్లోబల్గా లాంచ్ అయిన మొబైల్. అలానే మనకి రియల్మీ X3 సూపర్ జూమ్ చూసినట్లయితే మనకి యాజ్ పర్ రూమర్స్ ప్రకారం స్నాప్డ్రాగన్ 765 కానీ లేకపోతే మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ రెండిట్లలో ఏదో ఒక ప్రాసెసర్తో వస్తుందని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. సో లాంచ్ అయితే కానీ మనకి ఏ ప్రాసెసర్తో వస్తుందో లేదు. అలానే X3 సూపర్ జూమ్ కనుక చూసినట్లయితే మనకి 5x ఆప్టికల్ జూమ్ తోటి, అలానే మనకి 60x డిజిటల్ జూమ్తో అయితే వస్తుందన్నమాట. సో అందుకనే దానికి అయితే సూపర్ జూమ్ అనేది అయితే పేరు పెట్టారు. సో చూడాలి మనకి ఇంకా దీని గురించి ఏదైతే X3 Pro ఉందో మనకి దీని గురించి ఎటువంటి లీక్స్ అయితే లేదు. సో మనం బిలీవ్ చేయొచ్చు ఖచ్చితంగా ఇది మనకి 865 ప్రాసెసర్తో వస్తుందని. సో ఎందుకంటే X3 Pro అనేది హై ఎండ్ వేరియంట్ కాబట్టి ఖచ్చితంగా X3 Pro అనేది 865 ప్రాసెసర్తో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక అంతే, రియల్మీ నుంచి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే మనకి లేదు. ఎప్పుడు లాంచ్ అవుతుంది ఏంటి అనేది ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట. సో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే మోస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇదైతే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే రెడ్మీ నుంచి రెడ్మీ Note 9 అనమాట. సో మనకి రెడ్మీ Note 9 Pro, Note 9 Pro Max అనేది అయితే లాంచ్ చేసింది కదా. సో వాళ్ళ లైనప్ మొత్తం చేంజ్ చేసింది ఓవరాల్గా మనం చూసినట్లయితే. ఇప్పుడు చూసినట్లయితే మనకి రెడ్మీ Note 9 రాబోతుందన్నమాట. ఈ మొబైల్ వచ్చేసి మనకి మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెసర్ అనేది మనకి బేసిక్గా గేమింగ్కి ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. సో PUBG లాంటి గేమ్స్ని అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది, ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి 60 ఫ్రేమ్ రేట్లో అయితే సపోర్ట్ అయితే లేదు మనకి. సో 40 ఫ్రేమ్ రేట్లో అయితే మనం ఈ PUBG గేమ్ని అయితే ఆడవచ్చు అనమాట. చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో మనకి ప్రైస్ పాయింట్ మనం చూసినట్లయితే మనకి 11,000 నుంచి 12,000 బడ్జెట్లో అయితే రావచ్చు అనమాట. ఎందుకంటే బేసిక్గా మనకి చూసినట్లయితే సో ఈ GST హైక్వాల్గా ఓవరాల్గా మనకి కేటగిరీస్ అన్ని చేంజ్ అయిపోయాయి అనమాట. సో రెడ్మీ Note 9 చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు బిలో 10,000 అయితే వచ్చేది, బట్ ఈసారి అయితే అదైతే ఉండదన్నమాట. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఇది మనకి 11,000 నుంచి 12,000 బడ్జెట్ ప్రైస్ పాయింట్లు అయితే రావచ్చు అనమాట. ఇక లాస్ట్ మొబైల్ మనం చూసినట్లయితే పోకో నుంచి పోకో F2 Pro అవ్వచ్చు, పోకో M2 Pro అవ్వచ్చు, లేదా
పోకో F2 అవచ్చు అనమాట. సో ఇండియాకి ఏ నేమ్తో తీసుకొస్తారో తెలియదు. గ్లోబల్గా మనకి చూసినట్లయితే పోకో F2 Pro అనేది అయితే అవైలబిలిటీ అయితే ఉంది కదా. సో చూడాలి ఇండియాకి ఏ పేరుతో తీసుకొస్తారు, ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారని. మోస్ట్ ప్రాబబ్లీ 865 ప్రాసెసర్తో తీసుకొస్తారు అనుకుంటున్నాను, చూడాలి. బట్ 865తో తీసుకొస్తారా, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ 855+తో తీసుకొస్తారా అనేది అయితే లాంచ్ అయితే కానీ మనకైతే తెలియదు అనమాట. సో ఇప్పటివరకు అయితే ఎటువంటి లీక్స్ అయితే మనకి పోకో నుంచి అయితే లేవు. సో ఖచ్చితంగా ఈ మంత్లో లాంచ్ అవుద్దని హోప్తో అయితే ఉండాలన్నమాట. సో లాంచ్ అవుద్దా లేదా అనేది అయితే వెయిట్ చేసి అయితే చూద్దాం అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే ఇవే అనమాట. సో ఇంకా మనకి వేరే మొబైల్స్ కూడా లాంచ్ అయితే ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ మంది వీటి కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి ఈ టాప్ 5 మొబైల్స్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. చూద్దాం, అందరం కూడా ఖచ్చితంగా కోరుకుందాం ఈ మంత్లో ఈ మొబైల్స్ అన్ని కూడా లాంచ్ అవ్వాలని. బట్ ఎనీవే కరోనా ఏమైనా చేయొచ్చు అనమాట. సో ఈ లాక్డౌన్ ఎప్పుడేమవుతుందో తెలియదు కాబట్టి సో జస్ట్ హోప్ పెట్టుకొని మనం వెయిట్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.